హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాలమూర్తి. ప్రోమో అనేది దుమ్ము రేపింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక భూకంపం సృష్టించబోతోంది. సో రానున్న 3 రోజుల్లో ఒక 12 టాస్క్లు అనేవి రాబోతున్నాయి ఆల్రెడీ చెప్పాడు. అలాగే వచ్చే 3 వారాల్లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే హౌస్ మేట్స్ అందరూ అక్కడ షాక్ అయిపోయారు అనమాట. ఈ టాస్క్లో ఈ 12 మందిని రాకుండా ఆపాల్సిన అడ్డుకునే పవర్ కూడా అక్కడ హౌస్ మేట్స్కి ఇచ్చాడు. మరి ఎన్ని టాస్కులు నడుస్తాయి? సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్స్ అంట, వీటికి పేరు పెట్టారు. మరి ఎంతమంది రాబోతున్నారు అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. 12 మెంబర్స్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్. ఇందులో ఏ ఏ టాస్క్లు వస్తాయి అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఆసక్తికరం. ఏదైనా రావచ్చు అది. సో లాస్ట్ టైం మన సీజన్ 7లో చూసాం, చికెన్ తినాలి ఇలాగ రావచ్చు. లేదంటే ఒక బాక్స్ ఇచ్చేసి ఆ బాక్స్లోనే కొన్ని ఇట్లని వస్తువులు కాపాడుకోవాలి, ఎగిరిపోకుండా పట్టుకోకుండా, ఇట్లా సంథింగ్ ఏమైనా ఛాలెంజెస్ పెట్టచ్చు, ఏవైనా టాస్క్లు అనేది పెట్టచ్చు. అలాగే మట్టితో ఆడే టాస్క్లు, మట్టిలో కాయిన్లు ఏరడం, సో పేడలో దిగి చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తీయడం, ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. మరి టాస్క్లు ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్లో ఎవరు ఎక్కువ గెలుస్తారు అంటే ఇప్పుడు శక్తి క్లాన్ ఉంది, కాంతారా క్లాన్ ఉంది. నా ఎజంప్షన్ ఏంటంటే ఆ క్లాన్ నుంచి ఈ క్లాన్ నుంచి సభ్యులు వస్తారు, పోటీ పడతారు. ఆ పోటీ పడినప్పుడల్లా ఒక్కొక్కరు గెలుస్తారు. ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇంటూ మార్క్ చేసుకుంటూ వెళ్తారు. ట్విస్ట్ ఏంటంటే అందులో తలకిందులుగా తపస్సు చేసినా కూడా టఫ్ టాస్క్లు ఇస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది హౌస్ మేట్స్ ఈజీ టాస్క్లు ఇచ్చేస్తారు, గెలిచేయచ్చు అని అనుకుంటున్నారు. బట్ టఫ్ టాస్క్ వస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ గెలిచే టాస్క్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు 12 మందిలో యాక్చువల్గా 6 గెలిస్తే 6 కట్ ఆఫ్ చేయొచ్చు, 6 వస్తారు, రైట్. ఈ 6 కూడా ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్వాప్ చేస్తారు అనే పద్ధతిలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ జరిగింది. జస్ట్ ఇప్పుడే లైవ్లో కూడా ఇదే మాట చెప్పారు. మీరు సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టాస్ గెలవాల్సి ఉంటుంది. మేబీ చెప్పలేము, వాళ్ళు మిమ్మల్ని తీసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, మీ ఉనికినే ప్రశ్నించే టాస్క్ అవుతుందని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే టాస్క్ ఆడటం అనేది ప్రాణం పెట్టి ఆడాలి, అంత ఈజీగా మాత్రం టాస్క్ ఇవ్వరని నేను అనుకుంటున్నా. టాస్క్కి ఆ ఇంటెన్సిటీ అంటారు కదా, అది పెరుగుతూనే పోతూ ఉంటుంది. రోజుకి 4 టాస్కులు పెట్టే ఛాన్స్ కూడా కనిపిస్తుంది మనకి. అలాగా 3 డేస్, రానున్న 3 రోజుల్లో 3, 4, 12 టాస్కులు అయితే ఖచ్చితంగా అందరూ కూడా టాస్కులు ప్రజెంట్ అయితే బాగానే ఆడుతున్నారు, అందులో డౌట్ లేదు. ఏ టాస్క్ వచ్చినా సరే పోటాపోటీగానే ఆడుతున్నారు. నిఖిల్ అయితే అసలు గివప్ ఇచ్చే పరిస్థితే లేదు. టాస్క్లు గెలవలేరు అనే ఇదే లేదు. ఆ టాస్క్ని బట్టి కూడా మనం ప్లేయర్స్ని ఎంచుకునే ఛాన్స్ కూడా మ్యాక్సిమం బిగ్ బాస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మధ్యలో పోటీ పెడితే, లేదు అందరూ కలిసి గ్రూప్గా ఇద్దరు టాస్క్ ఆడాలి, ఈ టాస్క్ ఆడాలి అది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు. ఈ ఆపే ప్రక్రియలో క్యాష్ ప్రైజ్ కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి ఈ 12 టాస్కుల్లో గెలిచేది 6 కదా, చాలామందికి వచ్చే డౌట్. అప్పుడు 6 కదా మ్యాక్సిమం ఆపగలుగుతారు, మరి 12 మందిని ఎలా ఆపగలుగుతారు? సో ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే ఇది కూడా ఉంది. అంటే మెయిన్ ఎక్కువ క్యాష్ ప్రైజ్ ఎవరికైతే ఉంటుందో క్లాన్ సభ్యులు చెప్తారు, ఎవరు క్లాన్ సభ్యులు స్వాప్ చేసుకోవాలని కూడా మేబీ ట్విస్ట్ ఇచ్చే ఇది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఏదైనా టాస్క్లో వీళ్ళు టై అయినా లేదంటే ఛాలెంజ్ ఓడిపోయినా కూడా ఆ టాస్క్లో బిగ్ బాస్ తను టిక్ మార్క్ పెడితే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్స్ట్రా కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు 7 కూడా వస్తారు. ఇక్కడ క్లాన్ ప్రకారం చూస్తే ఏ క్లాన్లో సభ్యులు ఎక్కువ మందిగా గెలిచారు అనే దాన్ని బట్టి కూడా ఈ ప్రైజ్ మనీ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ శక్తి ఒక 3 లక్షలు గెలుచుకుంది, 2 లక్షలు కాంతార గెలుచుకుందని కాంతార ఓడిపోయినట్టు, ఇలా కూడా డిసైడ్ చేస్తారు ఫ్రేమింగ్. ఇక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే వైల్డ్ కార్డులో ఎవరెవరు రాబోతున్నారు అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గత సీజన్స్ నుంచి కొంతమంది, అలాగే కొత్త ప్లేయర్స్ కొంతమంది మిక్స్ చేసి రాబోతున్నారు. అలాగే అక్టోబర్ 5న ఇది గ్రాండ్ మినీ లాంచ్ ఓపెనింగ్ అనేది కూడా జరగబోతుంది. వైల్డ్ కార్డ్ అనేది డిస్కషన్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. అంటే ఏదైనా కూడా ఇప్పుడు 5th వీక్ అప్పటికప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చి వాళ్ళు అడ్జస్ట్ అయ్యే బదులు ఇలా 4వ వారం 5వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు టాస్క్లు అనేది నడవడం వల్ల ఎవరు వస్తారు ఏంటి అనే క్యూరియాసిటీ కూడా ఆడియన్స్లో మొదలవుతుంది గ్యారంటీగా. ఎంట్రీని ముందుగానే పెట్టేలాగా ఈ టాస్క్ని అనేది డిజైన్ చేశారు. అంటే అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయకుండా వైల్డ్ కార్డ్ డిస్కషన్స్ నడవాలి అనే ఈ టాస్క్ అనమాట. అయితే ఈ టాస్క్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. నిజానికి మనం ఆడుకుంటే షో స్టార్టింగ్లోనే
ఒక 10 వారాలకు సంబంధించిన టాస్క్‌లని ఫ్రేమ్ చేసేసుకుంటారు. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అనేది కూడా పెట్టుకుంటారు. సో, కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసే టాస్క్‌లేమి ఉండవు. కాకపోతే ఏది ముందు వారం పెట్టాలి, ఏది వెనక వారం పెట్టాలి అనే దాని మీదే డిస్కషన్ అనేది నడుస్తుంది. ఇక చీఫ్ వర్సెస్ చీఫ్ అనేది టాస్క్‌లో జరగబోతుంది. శక్తి అండ్ కాంతారా. సో, ఈ 2 టీమ్స్ బ్యాటిల్ పడతాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న క్లాన్స్‌లో గెలిచిన క్లాన్, ఓడిన క్లాన్‌తో పాటుగా వచ్చేవాళ్ళు కూడా ఒక క్లాన్‌గా ఉంటారు అనేది ఒక గెస్ వర్క్. ఇలా వచ్చే వాళ్ళలో గేమ్ ఆడించి కూడా ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ 2 వారాల్లో గేమ్‌లో ఉండేదెవరు, పోయేదెవరు అనేది మనం చూడాలి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరెవరు రాబోతున్నారు అనేది ఆల్రెడీ వీడియో చేస్తాం. ఆ వీడియోలో కూడా చూడండి. చాలామంది ఓల్డ్ సీజన్ నుంచి వచ్చే కంటెస్టెంట్స్ ఉంటున్నారు. అలాగే కొత్త వాళ్ళు కూడా, ఫ్రెషర్స్ కూడా బడ్డీస్‌గా రాబోతున్నారు అనేది అయితే ఒక టాక్. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.